నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో ఈరోజు వచ్చేసి మనకి క్లాస్ 7 అనమాట. సో ఈ క్లాస్ 7లో మనం బాడీ నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో అలాగే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మెజర్మెంట్స్ లేవనుకోండి, సో మా బాడీ కొలతలు తీసుకొని స్టిచ్ చేయండి అంటారు, అవునా? సో అలాంటప్పుడు మీరు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి అనేది మీకు తెలిసి ఉండాలి. సో అది అవును కదా. సో ఏమేమి తీసుకోవాలో తెలుసు, సో బాడీ నుంచి ఎలా తీసుకోవాలి అనేది చాలామందికి తెలియదు, సో బిగినర్స్కి. కాబట్టి నేను ఇప్పుడు టేప్తో మనం బాడీ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది ఇవాళ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీరు ఈ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్లో పెట్టి మీ పేరు కూడా నాకు సెండ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అంటే క్లాస్ 7 అని పెట్టి బాడీ మెజర్మెంట్స్ హౌ టు నో. ఓకే, సో ఈ హెడ్డింగ్ అనేది పెట్టుకోండి. సో దీనికి మనకి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే ఇదన్నమాట, టేప్తో మనం ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు నేను టేప్ గురించి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంతకుముందు ఒక వీడియోలో క్లాస్ 3 or 4లో చెప్పుంటాను. సో ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే మనకి బాడీ మెజర్మెంట్స్ ఎప్పుడు కూడా ఇంచెస్తోనే తీసుకుంటాం, అవునా? సో ఇంచ్ అంటే ఇక్కడ ఈ బిగ్ లైన్ అనేది ఇంచ్, మిడిల్ లైన్ అనేది ½ ఇంచ్, సో అలా క్వార్టర్ ఇంచ్ అలా వస్తుంది. ఓకే, సో మీకు అదే 3/4 ఇంచు, ½ ఇంచ్ అలా అంటాం కదా. సో అదనమాట టేప్ గురించి ఖచ్చితంగా మీరు తెలిసి ఉండాలి మెజర్మెంట్స్ తీసుకుంటున్నాము అంటే. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది చెస్ట్ లూజ్ అనమాట. ఓకే, టేప్ని మనం ఇలా వెనక నుంచి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, బస్ట్ ఏదైతే ఉందో ఈ బస్ట్ మీదకి సెంటర్గా మిడిల్గా ఇలా రావాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈక్వల్గా రౌండ్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇది ఎక్కడ వరకు మిడిల్ అంటే ఇక్కడి నుంచి ఇలా మిడిల్ ఏదైతే చూపిస్తుందో అక్కడికి మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడికి మనకి మిడిల్కి ఎక్కడికి వచ్చింది అనేది చూసుకోవాలి. ఇది ఎక్స్ట్రా టేప్, ఇది మనం తీసుకున్న స్టార్టింగ్ అనమాట. ఇది ఎక్కడి వరకు వచ్చింది లైన్, ఈ రెండు అటాచ్ చేసుకుంటే ఏ నెంబర్ దగ్గర ఇది అటాచ్ అవుతుంది అనేది చూసుకుంటే 36 అనమాట. మనం చెస్ట్ లూజ్ అనేది ఇలా చూసుకోవాలి. దీన్నే మనం బాడీ లూజ్ అని కూడా అంటాం. సైజెస్ అనేవి ఎక్కువగా ఈ మెజర్మెంట్ మీదే మనకి వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి అంతా 36 అనమాట. ఇది చెస్ట్ లూజ్. ఓకే, సేమ్ ఇలానే మనం వేస్ట్ బెల్ట్ కూడా చూసుకోవాలన్నమాట. వేస్ట్ అంటే ఏంటి, మనకి బస్ట్ కింద అన్నమాట. అంటే బ్యాండ్ లైన్, మనకి బ్లౌజ్ వేసుకున్న లైక్ ఇన్నర్స్ వేసుకున్న లైన్ ఉంటుంది చూడండి, ఎండ్ ఉంటుంది. బ్లౌజ్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది, అదే మనకి వేస్ట్ బ్యాండ్ సైజ్ అనమాట. ఇక్కడికి చూసుకుంటే ఇలా రావాలి. ఇది నాకు వచ్చేసి అంటే ఇది ఓన్లీ సరి సంఖ్య అంటే 32, 34 ఇలా రావాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి 31 వస్తుంది, 30 వస్తుంది, అలా కూడా చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటే నాకు 31 వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఫ్యాంట్ సైజ్ ఎక్కడి వరకు వస్తుంది లెంత్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఫ్యాంట్. సో ఇది కూడా వేస్ట్లోకే వస్తుంది అనమాట, వేస్ట్ రౌండ్ ఇది. సో దీనికి 2 ఇంచెస్ కిందకి మనకి హిప్ అనేది వస్తుంది. షోల్డర్ పాయింట్ అంటే మనం డ్రెస్ వేసుకున్నాక చేతులు తీసేస్తే ఈ చేతులకి దీనికి మధ్య పాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసుకోవాలి. అక్కడి నుంచి మనకి కింద వరకు ఫుల్ బాడీ లెంత్ అంటాం. సో నాది 42 ఉంటుంది, మీరు ఎంత ఉంటుంది అనేది ఇక్కడ వేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి కిందకి చూసుకుంటే ఫుల్ బాడీ లెంత్ ఎంత వచ్చింది, ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 14 16 15 14 అలా వస్తుంది. ఓకే, ఇలా చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది
ఎంత వస్తుంది అనేది ఇలా. ఇప్పుడు స్లీవ్స్ లెంత్ ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా చూడండి, వీటిని 3/4 అంటాం ఈ స్లీవ్స్ని. ఓకే, ఇది 3/4. ఇంక ఇక్కడ వరకు పెట్టుకుంటే ఫుల్ లెంత్. దీన్ని మనం ఎలా తీసుకోవాలి చెప్పాను కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోవాలి టేప్. ఇలా పెట్టుకుని మీరు ఇలా నిలబడిన ఇలా పెట్టే చూడాలన్నమాట. నేను మీకు చూపించడం కోసం ఇలా చాపుతున్నాను. సో అక్కడ నాకు ఆ వాచ్ బెల్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు ఫుల్ స్లీవ్ లెంత్ వస్తుంది. అండ్ ఇక్కడ నాకు టాప్ స్లీవ్ ఎక్కడ వరకు ఎండ్ అయిందో అక్కడ వరకు 3/4, ఇంకా ఇక్కడ వరకు కూడా 3/4 స్లీవ్స్ అనేవి వస్తాయి. ఇలా మనం పొడవు అనేది మనిషిని పెట్టి ఇలా కిందకి చూసుకోవాలన్నమాట. వరకు మనం ఎల్బో హ్యాండ్స్ కావాలి అంటే ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనం మెజర్ చేయాలి లెంత్ ఎంత ఉంటుంది అనేది. హ్యాండ్స్ చివరి లూజు అంటే లైక్ ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నారనుకోండి, మరి ఇది ఎంత ఉంది అనేది మీరు ఎలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా ఎంత వచ్చింది అనేది. వచ్చేసి షోల్డర్ అంటే బ్యాక్ నుంచి తీసుకోవాలి. ఓకే, ఇలా పెట్టి మనం ఎక్కడ ఉంది షోల్డర్ లెంత్ అనేది చూడండి. ఇది షోల్డర్ లెంత్ జాయింట్ ఉంది కదా, ఈ చేతి జాయింట్ దగ్గర నుంచి ఈ చేతి జాయింట్ వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, అనుకుంటే సరిపోతుంది. అయినా సరే నేను ఒకసారి మళ్ళీ మీకు నేను చూపిస్తాను చిన్నపిల్లలకు కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది, అది కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలి అంటే, సో టేప్ ఉంది కదా, టేప్ని ఈ విధంగా ఈ చేతులు పైకి ఎత్తమని మనం ఇక్కడ బస్ట్ ఉంటుంది కదా, బస్ట్ పెద్దవాళ్ళకైనా సరే సేమ్ ఇలానే చూసుకోవాలన్నమాట. చూడండి, కిందకి పెట్టేసి హ్యాండ్స్. సో ఇలా చూస్తే దీనికి వచ్చేసి 21 ఉంది. ఈ పాయింట్ ఏ నెంబర్ దగ్గరకు వచ్చిందో ఇలా చూసుకోవాలి. ఇలా ఈక్వల్గా పెట్టి చూసుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 21 వచ్చిందనమాట. ఓకే, ఇది మీరు చెస్ట్ లూజ్ అని పెట్టి నోట్బుక్లో ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చెస్ట్ లూజ్ అని చెప్పి 21 వచ్చింది కదా, 21 మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ సైజ్ అంటే ఇక్కడ పాకెట్ లైన్ ఉంది చూడండి, ఇక్కడికి అంటే మనం బ్లౌజులు కుట్టాలన్నా ఏం కుట్టాలన్నా సరే స్టాండర్డ్గా ఉంచు. ఓకే, కుట్టాలన్నా మనకి బ్లౌజెస్ అవి కుట్టాలంటే మనకి ఈ హాఫ్ లెంతే వస్తుంది, అవునా. సో అది చూసి మనం ఇక్కడ చూస్తే వేస్ట్ సైజ్ 20. సో వేస్ట్ సైజ్ అని చెప్పి మీరు ఇక్కడ ఎండ లైన్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్ అనేది వేస్ట్ అనేది ఇదే కాదు, ఇంకా కొంచెం ఈ ఫ్యాంట్ ఉంది కదా. ఓకే, రైట్, ఈ ఫ్యాంట్ ఉంది కదా, ఇది ఇలా పట్టుకో ఒకసారి. సో ఈ బెల్ట్ ఉంది కదా, సో ఇది కూడా వేస్ట్లోకి వస్తుంది, దీన్ని వేస్ట్ బెల్ట్ అంటాం. ఓకే, సో ఇది ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకోవాలి. 22, ఇక్కడ 22 ఉంది, ఇలా చూసుకోవాలి. ఇది కూడా వేస్ట్ బెల్ట్, ఇది కూడా వేస్ట్ బెల్ట్ లాగా వస్తుంది. అంటే ఇది హాఫ్, ఇది ఫుల్గా, ఇది ఇక్కడ వరకు కాబట్టి మనం ఇది కూడా వేస్ట్ అని అంటాము. ఇప్పుడు హిప్ అంటే ఏంటి అంటే, నెక్స్ట్ బ్యాక్. హిప్ వచ్చేసి మనం బ్యాక్ ఇలా వస్తుంది, అంటే దీనికి ఒక 2 ఇంచెస్ కిందికి. ఓకే, ఇది చూడండి, ఇలా 22 అంటే ఇక్కడ ఎంత ఉంది 20. ఇక్కడ వచ్చేసి ఇది వేస్ట్ వచ్చేసి ఎంత ఉంది 21 ఉంది. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే మనకి 23 ఉంది. ఓకే, ఇది హిప్ అన్నమాట. మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చూసాం, చెస్ట్ లూజ్ చూసాం 21 వచ్చింది. హిప్ చూసాం 20 వచ్చింది. ఇక్కడ 21 వచ్చింది. హిప్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 23 వచ్చింది. అలా మీరు నేమ్స్ రాసుకుని సైజులు చూసేటప్పుడు బుక్లో నోట్ చేసుకోవాలన్నమాట ఇలా. ఓకే, సో ఇప్పుడు ఫుల్ బాడీ లెంత్ ఎలా చూడాలి, ఇక్కడ మనకి షోల్డర్ ఉంది కదా, ఇది బోన్ పాయింట్. ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి పెట్టి మనం ఇలా కింద వరకు చూస్తే ఫుల్ బాడీ లెంత్ వస్తుంది. 32 ఉంది ఫుల్ బాడీ లెంత్, ఇలా చూడాలి. ఓకే, ఇప్పుడు హాఫ్ బాడీ లెంత్ అంటే ఇప్పుడు లైక్ ఈ టీషర్ట్ లెంత్ మనకు కావాలనుకోండి, సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తాం. అదే దీనికి ఏమన్నా క్రాప్ టాప్ కుట్టాలి అనుకోండి, ఇక్కడ నుంచి
వేస్ట్ అంటే ఈ బెల్ట్కి నడుము కనిపించేది ఏదైనా కుట్టాలి అంటే ఇక్కడ నుంచి చూస్తే 7 ఉంది ఇక్కడ వరకు. లేదు నడుము కనిపించకుండా ఓన్లీ లైక్ పట్టు జాకెట్ కుట్టాలి అనుకోండి, మనకి స్కర్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా చూస్తే మనకి 12 ఇంచెస్ వచ్చింది పొడవు. ఫుల్ బ్లౌజ్ పొడవు 12 ఇంచెస్. అదే హాఫ్ బ్లౌజ్ కావాలంటే 7 ఇంచెస్. ఓకే, ఇలా మనం బాడీ లెంత్ అనేది పొడవు తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షోల్డర్, ఇవి వచ్చేసి ఫుల్ స్లీవ్స్. ఇప్పుడు ఇలా పెట్టి ఈ షోల్డర్ స్లీవ్స్కి అటాచ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. ఎంత వచ్చింది? 14 వచ్చింది ఫుల్ స్లీవ్స్ లెంత్. ఓకే, అదే మీకు హాఫ్ కావాలి అనుకుంటే ఎంతవరకు కావాలో అంత. ఇక్కడ నుంచి ఇలా 4 వచ్చింది, 3 వచ్చింది, 2, ఇంకా బాగా కిందకి 2 ఇలా. ఒకవేళ మనకి మోచేతి వరకు కావాలి అంటే మోచేతి పై వరకు చూస్తే 7 వచ్చింది, 7.5. ఓకే, ఇలా మనం స్లీవ్స్ లెంత్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చంక రౌండ్. ఇలా మనం కింద నుంచి పెట్టి కూడా ఇలా చూసుకోవచ్చు. షోల్డర్ ఇక్కడ వరకు, సో 11 వచ్చింది. ఓకే, ఇలా చూసుకుంటే మనకి షోల్డర్ రౌండ్ 11 వచ్చింది. నెక్స్ట్ నెక్ వచ్చేసి మనం ఈ షోల్డర్ దగ్గర నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెక్ అంత లెంత్ మనకి రౌండ్ కావాలనుకోండి, ఇలా చూసుకోవాలి. ఈ సెంటర్ ఈ మిడిల్కి ఇలా చూసుకోవాలి టేప్ పెట్టి ఇంచ్. ఓకే, 2.5 వచ్చింది ఇలా. సో ఈ నెక్ లెన్స్ అనేవి మన ఇష్టం. పిల్లలకైతే 3 వరకు 3.5 వరకు పెట్టచ్చు పొడవు. డీప్ కావాలంటే 3.5 వరకు సరిపోతుంది చిన్న పిల్లలకి. మన పెద్దవాళ్ళకి అయితే 6.5 వరకు పెట్టుకోవచ్చు నెక్ పొడవు, అంటే విడుతు ఇలా రౌండ్ రావడం కోసం. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా బ్యాక్ ఇక్కడ నుంచి ఈ నెక్ బోన్ ఏదైతే ఉందో ఇక్కడ స్లీవ్ బోన్ రౌండ్ బాల్ లాగా అక్కడి నుంచి పెట్టి ఇలా చూసుకోవాలి. 11 ఉంది షోల్డర్. ఓకే, ఇక్కడికి ఇలా షోల్డర్ వచ్చేసి 11 ఉంది. ఈ 11లో సగం ఎంత? ఇక్కడ చూస్తే 5.5. షోల్డర్ వచ్చేసి దీనికి 5.5 ఉంది. ఈ షోల్డర్లోనే మనకి నెక్ విడ్త్ కూడా మధ్యలో వస్తుంది అనమాట ఇలా. ఓకే ఓకే, చంక రౌండ్ తీసుకున్నాము, లెంత్ తీసుకున్నాము. ఇప్పుడు ఇవి హాఫ్ హ్యాండ్స్ అనుకోండి. ఇక్కడ హ్యాండ్స్ చివరి లూజ్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి కదా. సో దాన్ని ఇలా పెట్టి ఇలా చూసుకుంటాం. ఎంత ఉంది? 7 ఉంది హాఫ్ స్లీవ్స్కి. ఇంకా ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం చేతి చివర అంటే ఇది కావాలి కదా మనకి. సో దానికి మనం ఇలా హాఫ్ స్లీవ్స్ అనుకోండి ఇక్కడికి చూస్తాం, ఎల్బో అనుకోండి ఇక్కడికి చూస్తాం. అదే ఫుల్ స్లీవ్స్ అనుకోండి ఈ చేతికి ఇలా చూస్తాం. ఎంత ఉంది? 5.5 ఉంది. సో ఇందులో సగం నోట్ చేసుకుంటాం మనం. సో 5.5 ఇలా మీరు ఎవ్రీ నేమ్ ఇలా కొలుచుకుని బాడీ లెంత్ అని చూసుకుని 16 అని నోట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ చూసుకుని చెస్ట్ లూజ్ 20 అని నోట్ చేసుకుంటారు, అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు. సో ఇలా దీనికి మనం తీసుకోవచ్చు. ఇవి ఇక్కడ వరకు మీరు స్కర్ట్ కుట్టాలనుకోండి. స్కర్ట్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇక్కడి నుంచి మోకాలు పై వరకు లెంత్ తీసుకుంటాం. అది లెహంగా కుట్టాలనుకోండి, ఫుల్ సర్కిల్ లెహంగా చివరి వరకు బాటమ్ అంటాం దీన్ని. ఇక్కడి నుంచి ఈ ఫ్యాంట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి కిందన పట్టీ ఉన్న లైన్ వరకు చూసుకుంటాం. 21 బాటమ్ లెంత్ అంటాం దీన్ని. ఓకే, ఒకవేళ మీరు లాంగ్ ఫ్రాక్ ఏదన్నా కుట్టాలి పాపకు అనుకోండి, బాడీ పార్ట్ ఒకటి ఉంటుంది, బాటమ్ ఒకటి ఉంటుంది, అంటే నాకులా అనమాట. సో ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది సెపరేట్గా అటాచ్ చేయాలి మనం. అలాంటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా బాడీ ఈ పాకెట్ లైన్ వరకు తీసుకుంటాం బాడీ లెంత్. అప్పుడు ఇక్కడి నుంచి కూడా తీసుకుంటే బాటమ్ లెంత్, ఇక్కడి నుంచి కిందకి తీసుకుంటాం బాటమ్ లెంత్. ఓకే, అలా మనం తీసుకుంటాం అనమాట. బాడీ మెజర్మెంట్స్ అనేవి ఇలా మనం తీసుకోవాలి. ఓకే, సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఇప్పుడు దీనికి పెట్టి మనం ఎలా అయితే చూసుకున్నామో బాడీ మెజర్మెంట్స్, పెద్దవాళ్ళకి కూడా సేమ్
అంతే. ఈ ప్లేస్లో పెద్దవాళ్ళు ఉంటారు అంతే. ఓకే, ఈ ప్లేస్లో మనకి పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా సేమ్ చెస్ట్ లూజ్ ఇలాగే తీస్తాము, వేస్ట్ లూజు, వేస్ట్ బెల్ట్, ఓకే, హిప్, బాడీ లెంత్ అంతా కూడా మీరు సేమ్ పెద్దవాళ్ళకి కూడా ఇలాగే తీసుకోవాలి. ఓకే, ఏదైతే తీసుకుంటున్నామో అది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎలా అంటే వెయిట్, ఇప్పుడు చెస్ట్ లూజ్ అనుకోండి, ఎలా తీసుకున్నాము అవునా, ఎంత వచ్చింది, 21 వచ్చింది. చెస్ట్ లూజ్ 21 అని నోట్ చేసుకుంటాం. మళ్ళీ ఇలా పెట్టి బ్లౌజ్ కనుకోండి ఇక్కడికి తీసుకుంటాం కదా, ఇది ఎంత వచ్చింది, వేస్ట్ బెల్ట్ 20. ఇలా మనం వచ్చిన బాడీ మెజర్మెంట్స్ ఇలా నోట్ చేసుకుని ఎంత వచ్చింది ఏంటి అనేది మనం ఇలా నోట్ చేసుకుంటాం అన్నమాట. ఇది బ్లౌజ్ లెంత్, మనకి నడుము ఇది కనిపించాలి, ఇది బాటమ్, ఇది ఓకే. ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి మనం. ఎంత వచ్చింది, చెస్ట్ లూజు 21 వచ్చింది. 21ని 4 భాగాలు చేయాలన్నమాట. 4 భాగాలు చేస్తే ఎంత, సో ఇక్కడ మనకి మార్కింగ్ చేసేటప్పుడు 5.25 కొని 5.5, ఇంకా 5.5కి మార్కింగ్ చేస్తాము. ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ ఖర్చు యాడ్ చేస్తాం. టోటల్ ఎంత 7.5 కానీ లేదా 6.5 కానీ చెస్ట్ లూజ్ టోటల్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇంత వస్తుంది. అలాగే వేస్ట్ కూడా సేమ్ 4 భాగాలు చేస్తాం. ఇది కూడా అంతే, హిప్ కూడా అంతే. షోల్డర్ని మనం 2 భాగాలు చేస్తాం. 11 అయితే ఎంత వస్తుంది మనకి, 6, షోల్డర్ 6 పెట్టుకుంటాం. స్లీవ్ కూడా అంతే, 14 వస్తే 7, అలా అన్నమాట. ఫుల్ బాడీ ఇది మామూలుగా ఖర్చు యాడ్ చేస్తాం, +1 యాడ్ చేసి పెట్టుకుంటాం. సో ఇలా అన్నమాట. మీకు మనం ఏదైనా కుట్టేటప్పుడు మీకు మెజర్మెంట్స్ మనం ఖర్చు ఎలా పెట్టుకుని వీటి లెక్క ఎలా వేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ బాడీ మెజర్మెంట్స్ మనం ఇలా నోట్ చేసుకోవాలి. ఓకే, మొత్తం చెస్ట్ లూజ్, వేస్ట్, మీకు నేను బాడీ మెజర్మెంట్స్ చార్ట్ నేమ్ చెప్పాను. ఆ నేమ్లో అన్నీ కూడా మీరు ఏదైతే తీసుకోవాలనేది నేమ్స్ చూసినా మీకు తెలుస్తుంది. బాడీలో ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి. పెద్దవాళ్ళకి కూడా నేను పాపను పెట్టి ఎలా తీసానో సేమ్ పెద్దవాళ్ళకి కూడా అలాగే తీసుకోవాలి మెజర్మెంట్స్. ఓకే, సో ఇదన్నమాట. డౌట్స్ అంటే ఖచ్చితంగా నన్ను అడగండి. ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. బాడీ మెజర్మెంట్స్ ఇలా తీసుకోవాలి, లేదా మీకు మీరుగా సెల్ఫ్గా కూడా తీసుకోండి. సెల్ఫ్గా తీసుకొని కూడా నోట్ చేసుకోవచ్చు. లేదా మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల్ని పెట్టి మీ టేప్ పెట్టి మీ పిల్లల బాడీలు, మీ పిల్లల మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయనేది కూడా ఇలా మీరు నోట్ చేసుకోండి. ఎవ్రీథింగ్, ఒక డ్రెస్కి మనకి ఏమేమి కావాలి అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది అవునా. నేను ఈ డ్రెస్ డిజైన్ చేశాను. ఓకే, ఈ డ్రెస్ డిజైన్ చేశాను, ఇది డిజైన్ చేశాను. మీరు ఇది మీ పిల్లకి డిజైన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఎంత బ్లౌజు పొడవు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పొడవు ఇది మీరు తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకోవాలి. వేస్ట్ అంటే ఇదే. ఓకే, ఇదే వేస్ట్ అంటే ఇక్కడ ఉంది కదా 20, వేస్ట్ వచ్చేసి 20. ఇది వేస్ట్ అంటాం మనం దీన్ని, ఈ బ్లౌజ్ ఎండని ఇలా వేస్ట్ అంటాం. ఓకే, సో చంక రౌండ్ అంటే ఇలా. ఇంక ఈ స్లీవ్స్ అంటే నేను బెల్ స్లీవ్స్ పెట్టాను, ఇది వేరే అనుకోండి, మీకు తర్వాత చెప్తాను. సో షోల్డర్ అంటే ఇది, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం మనిషికి వెనక నుంచి చూపించాను కదా షోల్డర్, మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది షోల్డర్ అనేది. దీన్ని మనం సగం చేసి మార్కింగ్ చేస్తాం. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు బాటమ్ అంటే ఇదిగోండి చూడండి, ఇక్కడి నుంచి కిందకి బాటమ్ అంటాం మనం. ఓకే, సో ఫుల్ లెంత్ అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇది వేస్ట్ బెల్ట్ అంటే ఈ కిందన, ఇది ఫుల్ వేస్ట్ లూజ్ అంటే ఇది ఈ కిందకు వస్తుంది. పైది 20 వేస్ట్ అంటే ఇక్కడికి. సో ఇలా అన్నమాట చేంజెస్ అనేవి ఉంటాయి. ఇలా మీరు బాడీ మెజర్మెంట్స్, మీకు దీనికి కావాల్సిన ఏమేమి కావాలి, బాడీ లెంత్ కావాలి ఎక్కడి వరకు అనేది, నెక్స్ట్ చెస్ట్ లూజు, వేస్ట్ లూజు కావాలి, షోల్డర్ కావాలి, హిప్ అవసరం లేదు. ఓకే, ఫుల్ వేస్ట్ లూజ్ అనేది కావాలి ఇది. నెక్స్ట్ లెంత్ కావాలి,
బాటమ్ లెంత్ అలా. ఓకే, సో అదనమాట. ఇలా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నేర్చుకోవాలి అని కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.